ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఆ పిమ్మట. ఎన్నో లక్షల రూపాయలను లంచముగా ఇచ్చిన తర్వాత అతనికి మెడికల్ కాలేజీలో సీటు దొరికెను. డంబముగా తన హాస్టలులో కూర్చుండిన అతడు తనలో తాను మాట్లాడుకొనెను, ఇంకా 5 సంవత్సరములలో నా చదువు పూర్తి అయిన తర్వాత నేను డాక్టర్నవుతాను. ఆ పిమ్మట అని అతని అంతరంగము అతనిని అడిగెను. ఆ పిమ్మట నేనొక ఆస్పత్రిని ప్రారంభించి విస్తారంగా డబ్బు సంపాదిస్తాను. ఆ పిమ్మట నాకు బంగ్లా, కారు సమస్తము లభిస్తాయి. ఆ పిమ్మట వివాహము చేసుకుంటాను. నా బిడ్డలను మంచి చదువులు చదివిస్తాను. ఆ పిమ్మట నాకు వృద్ధాప్యము వచ్చును, బలహీనత, వ్యాధి సంభవించును. ఆ పిమ్మట ఒకరోజు చనిపోతాను. ఆ పిమ్మట నేడు చనిపోయిన ఎడల నీవు నిత్యత్వమును ఎక్కడ గడిపెదవు అనే మెల్లని స్వరము అతని హృదయాంతరంగములో వినబడెను. శరీరమంతా వణికెను, చెమటలు పట్టెను. తన గదిని విడిచి పరిగెత్తెను. అస్థిరమైన ఈ లోకంలో నిత్య జీవమునిచ్చు ఒకే దైవమైన క్రీస్తును కనుగొనెను. మోషేను గూర్చి బైబిలు ఈలాగు చెప్పుచున్నది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హెబ్రీయులకు 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనములు. నేడు నీవు దేనిని భాగ్యముగా ఎంచుకుంటున్నావు? ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో, ఇదే రక్షణ దినము. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 2వ వచనం.